గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఉపాధి హామీ పథకం సంబంధించి. అంటే మనం అందరం కరువు పనిగా పిలువబడే పని ఎవరైతే చేశారో వారికి డబ్బులు పడ్డాయో లేదో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం. ముందుగా మీరు క్రోమ్లో NREGA అని టైప్ చేస్తే సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ సోషల్ ఆడిట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చే తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫార్మాట్ ఫర్ సోషల్ ఆడిట్ అనే ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు సంబంధించిన స్టేట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ తెలంగాణ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఓపెన్ అయినాక ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ డిస్టిక్ యొక్క నేమ్, మీ డిస్టిక్ నేమ్ దగ్గర మీ డిస్టిక్, అలాగే బ్లాక్ నేమ్ దగ్గర మీ విలేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ పంచాయతీ నేమ్ ఏదైతే ఉందో అది పంచాయతీ నేమ్. తర్వాత ఇక్కడ సోషల్ ఆడిట్ పీరియడ్ దగ్గర వితౌట్ SA క్యాలెండర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు పనిచేసిన ఏ మంత్ నుంచి వెళ్ళి ఏ మంత్ వరకు, లేదా ఏ డేట్ నుంచి వెళ్ళి ఏ డేట్ వరకు చేశారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1వ తారీఖు నుంచి 5వ నెల 2024 నుంచి 25వ తారీఖు 5వ నెల 2024 వరకు నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇప్పుడు గెట్ రిపోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ విధంగా సోషల్ ఆడిట్ రిపోర్ట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఫార్మాట్ 3 పేమెంట్ టు వర్కర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఈ విధంగా మనకు ఒక ఊరుకు, ఒక విలేజ్కి సంబంధించినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో అది టోటల్గా మనకి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇట్లా సీరియల్ నెంబర్, జాబ్ కార్డ్ నెంబర్, వాళ్ళ యొక్క బ్యాంక్ ఏదైతే ఉందో బ్యాంకు నేమ్ ఆఫ్ ద వర్కర్ నేము, వారి సర్నేమ్ కానీ, హస్బెండ్ నేమ్ కానీ, వర్కర్ నేమ్ అంటే వర్క్ నేమ్ అంటే వారైతే ఎక్కడ చేశారో విలేజ్లో చెరువుల దగ్గర కానీ, ఇంకా కాలువ పని కానీ ఏదైతే ఉందో అదొక వర్క్ నేమ్ ఇది చూస్తుంది. తర్వాత మాస్టర్ రోల్ నెంబర్, ఫ్రమ్ డేటు టు డేటు, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, వర్కింగ్ డేస్ ఏవైతే ఉందో వాళ్ళు ఎన్ని రోజులు చేశారో అది, టోటల్ వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చిందో అమౌంట్ ఇక్కడ మనకి. సో ఈ విధంగా ఆ విలేజ్కి సంబంధించినటువంటి మొత్తం డేటా అనేది మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. పనిచేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగి రోజు ఎంక్వైరీ చేసుకోకుండా ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసుకొని వాళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.